ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, నిజంగా దేవుని వాక్యం వినాలని ఆశగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూడండి ఆ మాటలు. బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందంటే ఇంకా వివాహం జరగలేదు. మరేం జరిగింది? ప్రధానము జరిగింది. ప్రధానం అంటే తెలుసా అండి? మన వాళ్ళు నిశ్చితార్థం అంటారు కదా, నిశ్చితార్థం జరిగింది. మనందరం ఆయన సొత్తు, ఆయన మన సొత్తు. నిశ్చితార్థం అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? బాప్తిస్మం పొందినప్పుడు జరిగింది అది. దేవునికి స్తోత్రం. మనం ఎవరి గ్రంథంలో రాయబడ్డాం? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాం. ఎందుకోసం రాయబడ్డాం? నిత్య జీవం కోసం రాయబడ్డాం. ఎంతమంది రక్షింపబడ్డారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ నీకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ అక్కడ జీవ గ్రంథంలో నీ పేరు ఉంది. ఇక్కడ నీకు పౌరత్వం ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ నీ పౌరత్వం పక్కాగా ఉంది. బాగా విను. ఇప్పుడు పెళ్ళి అయిందా కాలేదా? సరిగా ఆలోచించి చెప్పండి నాకు సమాధానం. ప్రధానమైంది, పెళ్ళి కాల. పెళ్ళి ఎప్పుడైద్ది? రేపు రెండవ రాకడలో ఆయన వస్తాడు. భూమి మీద నుండి సంఘం అంటే మనం ఎత్తబడతాం. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమే పెళ్ళి పీఠమ్మా. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మా. ప్రైజ్ ది లార్డ్. అయ్యి అంత నీరసంగా చెబుతున్నారు ఏంటంటే? సగం మీకంటే నాకు ఎక్కువ ఉంది, ఇంకా బాగా దగ్గరగా ఉంది నాకు. పెళ్ళి అయిందా కాబోతుందా? పెద్దగా ఇప్పుడు అయింది ఏంది మరి? ప్రధానమైంది. రైట్, అంతవరకు గుర్తుపెట్టు. ప్రధానానికి ముందే ప్రాణం పెట్టి నిరూపించుకున్నాడు ఆయన. అంటే పెళ్లి కుమారుడు ప్రమాణం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా ప్రమాణం చేయాలి. ఏమని ప్రమాణం చేయాలి? నీవు నన్ను నీ ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించావో నా ప్రియుడా, నా ప్రభువా, నేను కూడా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇదిగో నీ కోసం నేను సహా ప్రాణం పెడుతున్నాను. అర్థమైందా? ఇప్పుడు సంఘం కూడా ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా? నా ప్రియుడా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టి నీ రక్తముతో సాక్ష్యం ఇచ్చావు. ఇదిగో నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని. నా ప్రియుడా, ఇదిగో నేను సహా నా ప్రాణాన్ని పణంగా పెట్టి నీ కోసం హతసాక్షినై నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటున్నాను తండ్రి అని చూపిస్తుంది అక్కడ. అర్థమైందా? అప్పుడు సంఘం మొత్తం హతసాక్షులు కావాలి కదా అని మీరు అంటారేమో. సంఘం మొత్తం హతసాక్షులు అయ్యే నిమిత్తం లేదు. సంఘములో కొంతమంది హతసాక్షి మరణం పొందిన అది సంఘమంతటికి ఆపాదించబడుతుంది అని మీకు అర్థం కావడానికే గొంతు పాడితే చేతికి కంకణం, భుజాలకి శాలవ, మెడకి దండ వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పా. అంటే సార్వత్రిక సంఘములో కొంతమంది హతసాక్షి మరణానికి నిర్ణయించబడ్డారు. వాళ్ళ పేర్లు కూడా గ్రంథంలో రాయబడ్డాయి. సార్వత్రిక సంఘములో కొంతమంది ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాంటి హతసాక్షి మరణాలు 1వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతానే ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఉదంతం విషయంలో కూడా దైవజనుడు అలాగున క్రీస్తు కొరకు హతసాక్షిగానే కన్ను మూశాడు. అర్థమైందా? ఆ మరణానికి దేవుడు అనుమతించాడు. కొంతమంది భక్తులను దేవుడు, ఇప్పుడు పౌలు శిరచ్ఛేదం చేయబడ్డాడు, పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అలాగా తిమోతి ఒక రకంగా, మార్కు ఒక రకంగా, లూకా ఒక రకంగా, దిదుమా అనబడిన తోమ ఇండియాకి మొట్టమొదట సువార్త తీసుకొచ్చాడు ఇంచుమించు 1900 సంవత్సరాల క్రితం.
భారతదేశానికి యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒకడైన దిదుమానబడిన తోమా సువార్త తీసుకొని వచ్చాడు కేరళ ప్రాంతానికి. కేరళలో ఆయన 7 సంఘాలు కట్టాడు. అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడు వచ్చాడు. చెన్నైలో ఒక ప్రాంతంలో ఆయన సువార్త చేసి ఒక గుహలో ప్రార్థనలో గడిపేవాడు. ఆ గుహలో ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు కొంతమంది మత ఉన్మాదంతో నిండినటువంటి వ్యక్తులు వెనక నుండి ఆయన్ని బల్లెంతో పొడిచి హతసాక్షిని చేశారు. దిదుమానబడిన తోమా హతసాక్షి మరణం పొందాడు. యూదా ఇస్కరియోతు ఒక్కడిని తప్పిస్తే మిగిలినటువంటి అపోస్తలులు 12 అపోస్తలులు. యూదా స్థానం ఎవరికి వచ్చిందో తెలుసా మీకు? బైబిల్ చదివితే తెలిసిద్ది, లేకపోతే ఏం తెలిసిద్ది? సీరియల్ పేర్లని సినిమా పేర్లు తెలుస్తాయి. యూదా స్థానం ఎవరికి వచ్చిందంటే మత్తీయ అని ఆయనకు వచ్చింది. 12 అపోస్తలుల్లో మత్తీయ ఒకడు. ఒక్క యోహాను మినహాయించి మిగిలిన 11 మంది అపోస్తలులు హతసాక్షులుగానే కన్నుమూశారు. అలాగున్న సంఘంలో కొంతమంది తమ ప్రాణాన్ని క్రీస్తు కొరకు అలా పానార్పణంగా పోయటానికి దేవుడు అనుమతించాడు, ఆమోదించాడు. కొంతమందికి హతసాక్షి మరణాన్ని పొందడానికి దేవుడు సెలవిచ్చాడు. ఆయనే సెలవిచ్చినప్పుడు ఆయన ఎలా అడ్డగిస్తాడు? సంఘం తన్ను తాను నిరూపించుకుంటున్నప్పుడు దేవుడు అడ్డగించడు. ఓకే, నా ప్రేమను నేను నా రక్తంతో నిరూపించా, నీ ప్రేమను కూడా నీ రక్తంతో నువ్వు నిరూపించాల్సి ఉంది. అందుకే కొంతమంది నిన్ను తిట్టేటట్టు అనుమతిస్తాడు, కొట్టేటట్టు అనుమతిస్తాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అవుతారు, చర్చికి పోతున్నానని ఏం కొట్టినా కొడుతున్నాడు నా భర్త అని. కొట్టడం కదా, అవసరమైతే చంపినా సరే క్రీస్తు కోసం కన్ను మూస్తాను కానీ క్రీస్తును మాత్రం వదలను అనేదే నిజ విశ్వాసం. నా ఊరోళ్ళు వెలేశారన్నా నేను చర్చికి పోతున్నాను. అవును, ఊరోళ్ళు వెలేస్తే మనసుకు గాయం, ఆ గాయం నువ్వు పొందాలి. ప్రభువా, ఇదిగో నా కోసం నువ్వు ఉమ్ములు సహించావు, కొరడా దెబ్బలు తిన్నావు, ఇదిగో నీ కోసం నేను వెలివేతకి ఇష్టపడ్డాను, ఇదిగో ఇది నా ప్రేమని ఎడలనే నీ సాక్ష్యం. అది అర్థమైందా? ప్రభు నీ ఎడల చూపించిన ప్రేమ నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా చూపించబద్దులమై ఉన్నాం. హతసాక్షుల కవిల ఒకటి ఉందండి. కవిల అంటే పుస్తకం, హతసాక్షుల పుస్తకం. ఆ పుస్తకంలో కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ సంఖ్య ఇంకా సంపూర్తి కాల. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. బాయ్, ఇంట్రెస్ట్గా వింటారా లేకపోతే పెందలాడి ప్రార్థన చేయమంటారా? ఇంట్రెస్ట్గా వింటారా, పెందలాడి ప్రార్థన చేయమంటారా? ఎంతమంది లైన్లో ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తి. చెప్పాయా, మేము అందుకే వచ్చాం. మరి ఇక సంతలో తిరిగినట్టు అడ్డు ఇటు తిరగొద్దు నాయన. ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. తడవగా ఒకళ్ళు లేచి అటు ఇటు తిరిగారంటే నాకు చిరాకు. అందుకే నాకు డౌట్ వచ్చింది, నేను చెప్పేది అర్థం కాక తిరుగుతున్నారా అయ్యిందని. కాబట్టి దయచేసి తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. రైట్, చెప్పు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును. చూసారా, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారంట. వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం, వీళ్ళు చెప్పిన వాక్యం కొంతమందికి మంట పుట్టించింది. మంట పుట్టించింది, మంట పిచ్చిరేగింది. అసలు ఏందిరా వీళ్ళు గోల? ఇంతమంది ఉంటే వీళ్ళందరిని వదిలిపెట్టి యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటే మా అన్న ఏం కావాలా? అసలు ఇదేంది అంటే, మరి నిజంగా సృష్టికర్త ఆయనే అని అన్ని గ్రంథాలు చెబుతున్న సాక్ష్యం అదే. అది నిజం. ఆ నిజం చెబితే ఒక్కొక్కడికి నచ్చట్లా, మంట పుట్టింది. తాము చెప్పిన వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును కొంతమందిని హతం చేశారంట. అలా హతం కావటానికి దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే సంఘము కూడా తన్ను తాను నిరూపించుకునే ఛాన్స్ దేవుడు ఇచ్చాడు హతసాక్షి మరణము ద్వారా. ఆ లెక్క గురించి మాట్లాడతాడు చూడు, చదువుకున్న వాళ్ళు చూడండి. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు. ఎవరో వీళ్ళు తెలుసా? వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన వాక్యాన్ని బట్టి ఎవరైతే ద్వేషించి వీళ్ళని చంపారో వాళ్ళు అనుకున్నారు చంపినోళ్ళు చచ్చిపోయారా అనుకున్నారు. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఆడికి పోలా, దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు దేవుని సముఖంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఆత్మలు అడుగుతున్నారు ఏమని? అయ్యా, మా ప్రాణాలు తీశారు, మేము సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాం, మా గొంతులు కోశారు, మా ఎడల దుర్మార్గం చేశారు,
మరి మా విషయంలో వాళ్ళకి తీర్పు తీర్చవా అని అడిగారు. మరి ఇంత దుర్మార్గం చేశారు కదా, వాళ్ళ మేలు కోసం మేము బోధిస్తే మమ్మల్ని చంపుతున్నారు కదా, మరి తీర్పు తీర్చవా, వాళ్ళని అంతే వదిలేస్తావా అని అడిగారు వాళ్ళు. హతసాక్షులు అడిగితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. 11వ వచనం. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. అది ప్రతిదండన దినములు ఉన్నాయి. ఎవడు ఏ దుర్మార్గం చేశాడో దుర్మార్గం చేసిన వాడికి జరిగే జడ్జిమెంట్ జరిగిద్ది, ప్రతిదండన జరిగిద్ది, తప్పకుండా జరిగిద్ది. ఒక్కడిని కూడా వదిలిపెట్టడు. అయితే ఇంకా వారి వలనే చంపబడబోవు సహదాసుల యొక్క సహోదరుల యొక్క, సహదాసులు అంటే సేవకులు, సహోదరులు అంటే విశ్వాసులు. సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క సంపూర్తి వరకు కొద్ది కాలం వెయిట్ చేయండి అన్నాడు దేవుడు. ఒకడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు రా మీ యేసు ప్రభు? చంపితే ఏం చేస్తున్నాడు, చచ్చిపోతే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఒరే దరిద్రుడా, వాడికి చెబుతున్నా నేను సమాధానం. చచ్చిపోతే సోతా ఊరుకుంటారేమో నువ్వు నమ్మినోళ్ళు, కానీ నేను నమ్మినోడు చావును గెలిచి తిరిగి లేచినోడు. చావును గెలిచి తిరిగి లేచినోడు. దరిద్రుడా, సమాధిలో 3వ నాడు తిరిగి లేచి సజీవుడయ్యాడు. చచ్చిపోయిన లాజర్ను పిలిచాడు. ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపి తానేంటో నిరూపించుకున్నాడు. కొద్దిగా ఆగరా. ఏం చేస్తున్నాడు మీ యేసుప్రభు? ఏం చేస్తున్నాడు అంటే, సంపటం నీ చేతనైతే చచ్చిన వాళ్ళని సజీవంగా తిరిగి లేపటం నా దేవుడికి సాధ్యమగును. ఇప్పుడు తీసుకెళ్తాం, కాసేపట్లో దైవజనుడిని తీసుకెళ్ళి భూస్థాపన చేస్తారు. మీరు అందరూ చూసారా దైవజనుడి ఫోటోని, ఆ వీడియోస్ని చూశారు మీరు. కాసేపట్లో తీసుకెళ్ళి భూస్థాపన చేస్తారు. ఆ దైవజనుడిని భూస్థాపన చేసిన తర్వాత కొద్ది కాలానికి ఆ దేహం ఛిద్రమవుతుండొచ్చు, మట్టిలో మట్టిగా కలుస్తుండొచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఒకరోజు రాబోతుంది త్వరలో 2వ రాకడ. ఆ 2వ రాకడలో ఏం జరిగిద్దో తెలుసా? యేసు ప్రభు ఒక కేక వేస్తాడు. ఆ కేక వేసినప్పుడు తన యందు విశ్వాసం ఉంచి ప్రాణం ఇచ్చినటువంటి వారు, చనిపోయిన వారందరి సమాధులు తెరవబడి మృతులు అక్షయులుగా లేపబడతారని రాసింది బైబిల్లో. మృతులు అక్షయులుగా లేపబడతారని రాసింది గ్రంథంలో. అది మనకున్న నిరీక్షణ. ఆ నిరీక్షణ లేనోడు తీసుకెళ్లి కట్టెల్లో తగలబెడతాడు, గుంటలో పూడి మట్టిలాట పడేసి వస్తాడు. కానీ మనం అలా కాదు. ఓ బంగారు పోస్తుని కానీ నిధిని కానీ దాచిపెట్టినట్టు పెట్టెలో పెట్టి పైన మూత పెట్టి ప్యాక్ చేసి నీట్గా భూస్థాపన చేసి వస్తాం. నిరీక్షణ ఏంటో తెలుసా? ఇందులో పాతి పెట్టబడుతున్న మనుషుడు తప్పకుండా తిరిగి సజీవుడై లెగుస్తాడు. ఈసారి లేచే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? ఈసారి లేచే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? కత్తితో పొడిచినా సావదు, కర్రతో కొట్టినా సావదు. దానికి ముసలితనం ఉండదు. 30 సంవత్సరాల పరిపూర్ణ వయస్కుడు ఎలాగైతే ఉంటాడో, స్త్రీ అయినా పురుషుడైనా అలాగా పరిపూర్ణ వయస్కులుగా ఉంటారు. సంపూర్ణ యవనులుగానే ఉంటారు. ఇక ఆ దేహానికి చావు ఉండదు. ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 2 వచనాలు చూపిస్తాను, చూడండి. తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి మీరు చెబుతారేమమ్మా? మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. చెప్పు, గట్టి చెప్పు. ఏదో వాళ్ళు నిద్రపోయే వాళ్ళు లేపుకుందా నేను తిప్పలు పడుతుంటే మీరు చెబుతారు. పైన ఎండ అంత కాకబెడుతుంటే నిద్ర వచ్చిద్దా? పొరపాటును కూడా రాదు. సరే చూడండి, అక్కడ ఏం రాశాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అదుగదుగదుగదుగో, నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని
వచ్చును. అద్దెగద్దెగద్దె చదువు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను అదిగదిగదిగా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దిగొస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు ప్రభువు నందుండి, అందుకు బాప్తిసం పొందమని చెబుతుంది, అందుకు రక్షణ పొందమని చెబుతుంది. ప్రభువునందుండి అంటే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మృతులైనటువంటి వాళ్ళందరూ కూడా మొదట లేతురు, ఆ అద్దుగో లెగుస్తారు. ఆ పరిశుద్ధులు లేచేటప్పుడు ఆ మీదట సజీవులు మనం కోల్పోయిన మన వారిని కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కోల్పోయిన నీ ఇంటి వారిని నువ్వు చూస్తావు. మనం కోల్పోయిన దైవజనుల్ని చూస్తాం, విశ్వాసుల్ని చూస్తాం, సహదాసుల్ని చూస్తాం, సహోదరులను చూస్తాం. యాడికి పోలా, ఊరు మారారంతే. ఆ దరిద్రులకు అర్థమై సావట్లే. అది ఏం చేశాడు మీ యేసుప్రభు, ఏం చేశాడు మీ యేసుప్రభు? మా యేసుప్రభు రెండు చేయగలరా? చావును తప్పించి కాపాడగలడు, చంపినా తిరిగి బతికించగలడు. రెండు చేయగలడు. మీకు ఎంతమందికి అర్థమైంది? కొంతమంది అంటారు, మరి అన్నని కాపాడేది ఉండంటే ఒకవేళ దేవుడు నిర్ణయించిన సమయం అన్నకు అంతవరకు ఉందేమో. అతడు సేవ చేయు దినములు సంపూర్తయిన దేవుడు ఆయనకి మంచి హతసాక్షి మరణం ఇచ్చి తీసుకున్నాడు. దైవజనుడు ధన్యుడు, సత్యం కొరకు సాక్షి, ఖాళీగా లేడు. తన సమయమంతా కూడా దేవుని పనిలో వెచ్చించాడు. 10 మందికి పోషకుడుగా ఉన్నాడు, అనాథలను ఆదరించాడు, దేవుని ప్రేమని చూపించాడు, అన్ని విధాల క్రమంగా నడుచుకున్నాడు. దేవుడిచ్చిన సమయం ప్రకారం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. త్వరలో 2వ రాకడ జరగబోతుంది. అప్పుడు ప్రభుతో పాటు ఆయన తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే హతసాక్షులుగా కొంతమంది కన్ను మూయటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సంఘము తన్ను తాను నిరూపించుకోవడానికి ఇచ్చాడు. అర్థమైందా? ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలియదు. మీలో కొంతమందికి భయం కలిగిద్దాం, ఒక కొంపదీసి నేను అలా హతసాక్షిని అవుతానేమో అని. హలో, అందరికీ ఆ ఛాన్స్ రాదు. అదొక ధన్యత, తెలుసా మీకు ఆ సంగతి? అదొక అంతస్తు. అందరికీ హతసాక్షి మరణం రాదు. కొంతమంది ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, అమ్మో నేను చెప్తానేమో, నన్ను కూడా చంపుతారేమో. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. అందరికీ హతసాక్షి చావు రాదు. ఒకవేళ వస్తే అంతకన్నా ఉన్నతమైనది ఇంకొకటి లేదు. ఎందుకంటే అది పౌలు, పేతురు, పరిశుద్ధ భక్తుల అంతస్తుకి వెళ్ళిపోయింది. నేను నీ కోసం ప్రాణం పెట్టడమే కాదు, నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టావు, ఇదిగో నీ ధన్యత అని దేవుడు రేపు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కేటాయిస్తాడు అక్కడ. అర్థమైందా? నువ్వు కావాలన్నా దక్కేది కాదు అది. ఒకవేళ లక్కు కుదిరి వస్తే స్తోత్రం, కానీ మనం కోరుకుంటే ఏది కాదు. ఆయన దేవుడు చిత్త ప్రకారం ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఊరుకున్నాడు దేవుడు? చంపండి రా, ఎంతమందిని చంపుతారో, నేను చేసేది నేను చేస్తా. మీరు చంపేది చంపుతూ ఉంటే మొత్తం ఆత్మలన్నిటిని అక్కడ స్టాక్ చేస్తా. 2వ రాకడలో మొత్తాన్ని తీసుకొచ్చి తిరిగి అందరినీ లేపుతా. హల్లెలూయా. మీకేమన్నా డౌటా? లేపడా? లేపుతాడా లేదా? నిరూపణ ఏంది? ఆయన లేచాడుగా, అనేకుల్ని లేపాడుగా. నిశ్చయంగా మనం కోల్పోయిన మనవారిని కూడా లేపుతాడు. రేపు ఒకవేళ మనం ప్రభు రాకడ కంటే ముందే కన్ను మూస్తే మనం ఉన్న సమాధి కూడా తెరవబడి మనం కూడా లేపబడతాం. ఓకేనా? ఇది మొదటి విషయం. ఎందుకు ఇలాంటివి అనుమతిస్తాడు దేవుడు అంటే దానికి కారణం ఏమర్థమైంది మీకు చెప్పండి? ఇది అర్థం చేసుకుంటే గ్రేటే, బాగా డెప్త్లో ఉన్నట్టే మీరు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే ఎందుకు అనుమతించాడు? ఏమోరా బాబా, ఏందో శాలవ అన్నావు, దండ అన్నావు, కంకణం అన్నావు, అర్థమైతే ఒట్టురా బాబా నీకు దన్నోరా నాయన అన్నట్టుగా ఉన్నాయి మీ మోకాలు. ప్రభు ప్రాణం పెట్టాడు కదండి.
ప్రాణం పెట్టి ఇంత ప్రేమిస్తున్నదని నిరూపించుకున్నాడుగా. మరి మనం నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వద్దా? ఇవ్వాలా లేదా? ఆ ఛాన్సే హతసాక్షి మరణం. ఎక్కడో కొంతమంది చనిపోతే మనకెలా వర్తించిద్దంటే, సంఘములో కొందరు కన్ను మూసిన అది అందరికీ వర్తించిద్ది. అది సంఘం స్పెషల్. అర్థమైందా? ప్రభు ఒక్కడు ప్రాణం పెడితే అందరికీ ఎలా వర్తించిందో, సంఘములో ఒకరు హతసాక్షి అయినది అందరికీ వర్తిస్తుంది. అలాంటిది 1వ శతాబ్దపు నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఓకే, ఇది అందరి సార్వత్రిక సంఘం అంతటికి కూడా అన్వయించబడిద్ది. రేపు సంఘంతో అంటాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టడమే కాదు, సంఘమా నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టావని మెచ్చుకుంటాడు. మెచ్చుకుంటాడు 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 మెచ్చుకుంటాడు. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? మెచ్చుకోవాలంటే ముందు మనం ప్రాణం పెట్టిన సాక్ష్యం. కొంతమందికి ఇంత మాట పట్టమే ఇష్టం ఉండదు. ఏమన్నా మా చర్చి పోయిన కాడ నుంచి తలా మాట అంటాను నేను బాను అనే సోదోళ్ళు ఉంటారు కొంతమంది. ఏం మాటలు పడితే చిల్లు. ప్రాణమైనా పెట్టాలి యేసయ్య కోసం, పిచ్చిదానా, ప్రాణమైనా పెట్టాలి. సమస్తం కోల్పోవటానికి ఇష్టపడాలి. అది ఒరిజినల్, అది నిజమైన భక్తి, అది నిజమైన ఆత్మీయత, అది నిజమైన సమర్పణ. ఓకే, అది మొదటి కారణం. రెండవది, ఎందుకు ఇలా అనుమతిస్తాడో తెలుసా? కొంతమంది బలహీనుల విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తాడు. హతసాక్షి మరణాలను అనుమతిస్తాడు. దానికి లేఖనం చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసి. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అదిగదిగదిగదిగో, అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు అన్న మాట ఎప్పుడన్నా ఆలోచించారా? జనములను పరీక్షించడానికి, పవిత్రపరచుటకును. ఏమండి, ఒక మాట చెప్తానండి. నువ్వు ఏ ఇబ్బంది పడే పని లేదు. యేసు ప్రభు దగ్గరికి రాగానే నీ కుప్పలు వస్తాయి, కోట్లు వస్తాయి, నీ సుడి తిరిగిద్ది, నీకు మామూలుగా ఉండదు. నీకు ఆ ఉద్యోగం వచ్చిద్ది, అప్పులు తీరతాయి, డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగ అసలు ఇక అంతా పండగ. పరలోకం వచ్చింది, భూమి మీద కూడా నరలోకం కూడా వచ్చింది. ఇక రోజు నీకు పండగ అని చెబితే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేనొస్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది, అవసరం అయితే నిలువున దేవుడికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అవునా? అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టు కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదంటే మరి ఇంకా అది ఏ సరుకులోకి వచ్చిద్దో మీరే ఆలోచించుకోండి. గట్టి గింజకు వచ్చిద్దా, పొట్టుకు వచ్చిద్దా? రైట్. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు చాలామంది ఎగురుకుంటా మరి నేను కూడా వస్తాను అనుకుంటూ వస్తారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? గట్టి గింజలో పొట్టు కూడా చేరిద్ది. మరి ఇప్పుడు పొట్టు శుభ్రపరచాలంటే ఏం చేయాలి? తూర్పారబట్టాలి. పొలాల్లో ఎండాకాలం చేసే పని అదే. ఇది వరి పొలమేనా? అదేనా? ఇందులో జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం. శుభ్రంగా మనల్ని కూడా తీసుకొచ్చాడే, కూర్చోబెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? కుప్ప తొక్కిన తర్వాత మొత్తం చెత్త అంతా పక్కకేస్తారు. తర్వాత చెత్త అంటే ఈజీ కనపడిద్ది, దాన్ని పక్కన వేస్తారు. ఒడ్లలో పొట్టు కనపడదు. దానికి ఏం చేస్తారో తెలుసా? చాట్లకు పోసి తూర్పారబడతారు. నీకు తెలియదు అయింది. తూర్పారబట్టినప్పుడు ఏం జరిగిద్ది? గట్టి గింజ ఒక కుప్ప పడిద్ది, పొట్టంతా ఒక కుప్ప పడిద్ది. దీన్ని ఏమంటారంటే పరిశోధించుట అంటారు. పరిశీలించుట, పరీక్షించుట. గాలికి నిలబెట్టినప్పుడు గట్టి గింజ అయితేనేమో బరువుగా ఉంటుంది, కానీ నాకు అక్కడే పడిద్ది. పొట్టు అయితే అల్లంత లెక్క పోయి కుప్ప తేలిద్ది. గట్టి గింజేమో తూర్పారబట్టేవాడి కాళ్ళ దగ్గర ఉంటుంది. పొట్టేమో పోయి అయ్యో నీకు నాకు సంబంధం లేదు, అల్లంత దూరంలో ఉంటాను నేను, అల్లంత దూరంలో పడిద్ది. ఎంతమంది తెలుసు? పొలం పనులు చేసేవాళ్ళు మీకు తెలియాల, నేను చెబుతున్నా. మరి
స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు గట్టి గింజేదో పొట్టేదో తేలాలంటే అన్ని ప్లస్లే కాదు, కొన్ని మైనస్లు, కొన్ని డ్యామేజ్లు కూడా కనపడాలి. అర్థమైందా? కనపడ్డప్పుడు అసలు రంగు బయటపడింది. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటే అందరిని కాపాడతాడు అనుకున్నాం, కానీ అదేంది అసలు యేసు ప్రభుని నమ్ముకున్న సేవకులనే కాపాడట్లేదు, ఇంకా మనల్ని ఏం కాపాడతాడని జంప్ అవుతారా? లేదు లేదు లేదు, చంపినా తిరిగి బతికించగలవాడు యేసు ప్రభు. నేను నమ్ముతున్నా. నన్ను పరీక్షించడానికి దేవుడు అలా నా కళ్ళ ముందు కొంతమంది జారిపోయేటట్టు చేస్తున్నాడు. అయినా నేను నా విశ్వాసాన్ని వదిలిపెట్టిన. ఎందుకంటే జారిపోయిన వాళ్ళు భూమి మీద నుంచి జారిపోతారు, కానీ నా యేసయ్య చేతుల్లోంచి జారిపోరు. మొత్తాన్ని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు ఇక బైబిల్లో. అనేక వచనాలు, కుప్పలు కుప్పల వచనాలు. వాటిల్లో ఒకటి ఇందాక మీరు చదివారు, తెస్సలోనిక పత్రిక 2, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో ఉంది. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. మొత్తం తిరిగి లెగుస్తామనే మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది. మీరు చూడాల్సిన అవసరంలా. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇక్కడ దానియేలు గ్రంథంలో చదివించా. ఇందాక చదువు. నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక, నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక, అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అంత్యకాలం అదే నిర్ణయ కాలం. అప్పటిదాకా జనాల్ని పరిశీలించడానికి, పవిత్రపరచుటకును, గట్టి గింజేదో పొట్టేదో తేలగొట్టడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అద్దుకో, బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు. బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా? అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతులు అంటే ఎవరు? ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు. కూలేదెవరు? బుద్ధిమంతులు. ఎందుకు కూలతారు? జనములను పరిశీలించుటకు, పరిశుద్ధపరచుటకు కొంతమంది కూలేటట్టు దేవుడు అనుమతిస్తాడని ఇక్కడ స్పష్టంగా రాసి పెట్టాడు గ్రంథంలో. అంటే ఎవరు కూలుతారో తెలుసా? ముందు బుద్ధిమంతులు అంటే ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నారో, సత్యం కోసం నడుం కట్టారో, అనేకులకు సువార్త ప్రకటించి దేవుని వైపు తిప్పుతున్నారో వారిలో కొంతమంది కోలటానికి దేవుడే అనుమతించాడని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ఇందాక మీరు చదివినటువంటి వచనంలో ఉంది. స్పష్టంగా ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎందుకు కోలనిస్తాడంట? పొట్టేదో గట్టి గింజేదో దేవుడు నిర్ధారణ చేసుకోవాలి. పొట్టు లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకంటే చెత్త లాంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చెబుతారు, ఏం యేసు ప్రభురా, ఆయన నమ్ముకున్న వాళ్ళనే కాపాట్లు ఆవుతున్న సాగు కొడుతుంటే ఏం చేయట్లేదు, ఇక నిన్నే రక్షిస్తాడు, అరే ఊరుకోరా నాయన, శిలువ మీద ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఆయన కొట్టిన 3 మేకులు తీసుకొని రాలేకపోయాడు, ఆయనే కాపాడుకోలేదు, నిన్ను నన్ను ఏం కాపాడతాడు అని మాట్లాడతారు. చెత్త చెత్త. ఒక మాట చెప్తా, చావకుండా తన్ను తాను రక్షించుకోవటం గొప్పనా? చచ్చిపోయి తిరిగి బతకటం గొప్పనా? పెద్దగా చెప్పండి. ఏ నోటో కొనుక్కుంటున్నారు ఏందండి? చావకుండా తను తాను కాపాడుకోవటం గొప్ప, చచ్చి తిరిగి బ్రతకటం గొప్ప? 3 మేకులు తీసుకోలేకపోయాడు అన్నది ఒకడు మాట్లాడుతున్నారు, కానీ చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడు ఆయన. కాబట్టి పొట్టు వింటది చెత్త మాటలు. ఎవరు వింటది? ఎవరు వినేది? పొట్టు ఏదైతే ఉందో, ఇక్కడ కూర్చున్న గుంపులో కావచ్చు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత వినేవాళ్ళు కావచ్చు, ఎవరైనా పొట్టు సరుకుంటే ఆ పొట్టు సరుకు వింటది. చెత్త సరుకు మాట్లాడే మాటలు, ఏం చేశాడు దేవుడు, ఏం కాపాడాడు, నీ అప్పులు తీరినాయా, నీ సమస్యలు పోయినాయా, నీ రోగాలు తగ్గినాయా, నీకేమన్నా బాగా అయిందా, నీ ఇంట్లో ఎట్టెందుకు జరిగింది, వాడు ఏం మాట్లాడు, నేరుగా వచ్చి ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ యేసు ప్రభు అనుకుంటూ వస్తారు. ఫస్ట్ డైలాగ్ అదే. అప్పుడు నీ డైలాగ్ ఏంది? అదే వదిన నేను కూడా అనుకుంటున్నాను.
ఎంత పోతున్నాను కానీ అబ్బే మనకు అసలు ఏం లాభం లేదు. చెత్త చెబితే ఆ చెత్తకి పొట్టిచ్చే సమాధానం. అదే గట్టి గింజ అనుకో ఏమంటుంది తెలుసా? ఏం చేశాడు అని దేవునికి వెళ్ళిపోతా పనికి మళ్ళిందన్న. ఏం చేయాలి? నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి నా కోసం బలై తిరిగి లేచిన వాడు నా దేవుడు. చూడు, ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? నాకు ప్రాణం పెట్టాడు సరే, మరి అప్పులో నిద్రమోహం దానా ఇను ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నా కోసం బలైనోడు నా అప్పులు తీర్చాడే నిద్రమోహం దానా? అప్పులు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ప్రాణమే పెట్టినోడు నా అప్పుల్ని తీర్చడా? అని నాకు లేని బాధ నీకెందుకే పిచ్చిమోహం దానా? నీకు చేత అయితే నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నాకు లేదు బాధ. ఈ అప్పులు ఇంత కాదు, ఇంకా ఎంత అయినా సరే నా ప్రభు ఒక్క అద్భుతం చేస్తే చాలా అడ్రస్ లేకుండా పోతాయి మొత్తం. తీర్చకపోయినా పర్వాలేదమ్మాయి, నేను వదిలిపెట్టినా. పోయి ఏ వాగులో పడతావు పడు, అంతే. నేను వదిలిపెట్టినా, ఏ సైన్ సత్యన వదిలిపెట్టినా. పూర్తిగా అప్పుల పాలే, పూర్తిగా సర్వనాశనం అయిపోయినా సరే నేను మాత్రం వదలను అను. ఇంకా సౌండ్ ఉండదు. గట్టి గింజ ఇచ్చే సమాధానం అది. పొట్టు లేదు, ఈ పొట్టు ఈ చెత్త దగ్గరకు చేరి, ఒరి చెత్త దగ్గరకు చేరి పొట్టుకు చెప్పిద్ది, ఏందో నువ్వు ఆ చర్చికి పోయిన కాడ నుంచి ఇంకా బాధలు ఎక్కువైనాయి అనగానే నేను కూడా అది అనుకుంటున్నాను. అదినే అసలు నిజంగా అంతమందికి అయితే పర్లేదు కదా, అంతమందికి అయితే ఏం కదా, ఎందుకు చర్చికి పోయిన కాడ నుంచి ఏందన్న బాధలన్నీ అసలు ఎక్కువైపోయి అసలు నిజంగా ఏం చేయమంటావు? వదినా ఏం చేసేది ఏంది అసలు? మానుకో ఆ చర్చి పాడు బొట్టు ఏమి లేకుండా ఏంది చండాలంగా చర్చి వద్దా మనక. ఏందమ్మా, ఎప్పుడన్నా అంతకుముందు సినిమాకు వచ్చేదానివి, ఆ చర్చికి పోయిన కాడ సినిమా కూడా ఎగ్గొట్టావు నువ్వా? అది సీరియల్ చూడకపోతేవి, సినిమాలు చూడకపోతుంటే అప్పుడప్పుడు నాతో పాటు పేటకు వచ్చేదాన్ని, అద్దంకి వచ్చేదాన్ని, ఆ మేదరమెట్టు వచ్చేదాన్ని, ఒంగోలు పోయి చూసి వచ్చేవాళ్ళం మనం. అసలు ఏమి లేకపోయా, అట్లాంటి చీరలు కట్టేదానివి, దిట్టుబొమ్మలాగా తయారయ్యి ఆంతున పోతా ఉండవు ఏమి లేకుండా చండాలంగా. ఏమవుతుంది మనకు వద్ద అంతేనంటావు వదినా? సరిగ్గా వచ్చే వారి నుంచి పానులే సరిపోయా. పొట్టు చెత్త రెండో దగ్గర చేస్తే రెండు తగలబెట్టడానికి పనికొస్తాయి. బస్తాలకు ఎత్తుకునేవి కాదు, ఆ చెత్త దానికే, ఈ పొట్టు దానికే. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ తేలాలంటే టెస్ట్ కావాలిగా, పరీక్ష కావాలిగా. కానీ గట్టి గింజ ఏమంటుంది తెలుసా? నా తండ్రి నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నా విశ్వాసాన్ని అగ్ని పరీక్షలో పెట్టాడు. నేను పరీక్షలో పాస్ అవ్వాలి అన్నీ ఆలోచించా. నాకు తెలుసు ఆయన చేయాలనుకుంటే ఒక్క అద్భుతం, ఒక్క నిమిషం చాలు. చచ్చిపోయి 4 దినాలు సమాధిలో పెట్టబడిన లాజరు రా బయటికంటే వచ్చినాడు. ఆయన అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు. మరి నా విషయంలో ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడంటే నన్ను పరిశోధిస్తున్నాడు. పరిశోధించు ప్రభువా. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా.
గట్టి గింజ ఏమంటుంది? హల్లెలూయా అంటదా? నన్ను పరీక్ష నాళికలో ఉంచాడు నా దేవుడు. ఈ పరిశోధన పూర్తయిన తర్వాత నన్ను ఘనపరుస్తాడు, నా తలనెత్తుతాడు, నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు. హల్లెలూయా. విశ్వాస పరీక్షలో ఏబు ఉన్నప్పుడు ఏబు అన్నీ పోయినాయి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, సమస్తం పోయారు, అన్నీ కోల్పోయి చివరికి కట్టుకున్న భార్య ఏబు దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా? ఒళ్ళంతా జబ్బుతో కుళ్ళిపోయి చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటా, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతా ఉంటే, కట్టుకున్న భార్య, ఏబుని ఎంతో ప్రేమించే భార్య వచ్చి ఏమందో తెలుసా? ఇంకా సిగ్గులేదా? దేవుడు దేవుడు అంటున్నావు, దేవుడు ఉన్నాడా? దేవుడుంటే అతనికి కనికరం ఉందా? ఉంటే నీ పరిస్థితి ఇలా ఎందుకు మారింది? నీ ఆస్తులంతస్తులు ఏమైపోయాయి? దాసదాసి జనాంగం ఏమైపోయింది? కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు కదా. ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బు పాలైపోయి ఇంకా దేవుడు అంటున్నావా? ఒకవేళ దేవుణ్ణి స్తుతిస్తే కనికరం లేదేమో, తిట్టు. నేను చెప్పినంత వైనంగా కూడా చెప్పలామా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అందామె. అంతకుముందు ఆయనతో కలిసి కూర్చొని భజన చేసిన ఆమె. అప్పుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు అనుభవించిన దేవుడు అనుగ్రహించిన మేలులన్నీ అనుభవింప తగుదుమా? దేవుడు అనుమతించిన ఒక కీడును సహింపజాలమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాగా అన్నాడు. వాస్తవంగా ఆమె అనుకుంది, ఒట్టి మూర్ఖుడు, చెప్పినా అర్థమై సావుది, మూర్ఖుడు ఎట్ట చేస్తాడో అనుకుంటూ పోయింది. నేను కాదు మూర్ఖురాలని, నువ్వే మూర్ఖుడు అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ ఎవరు గెలిచారో తెలుసా? ఫైనల్లో ఏబే గెలిచాడు. ఏబును దేవుడు మరలా దర్శించి కోల్పోయిన దాని అంతటికి ప్రతిగా 2 అంతలు దయచేశాను అని రాస్తుంది. దాసదాసి జనాంగాలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, పశువులు సమస్తము 2 అంతలు దయచేశాడు. పిల్లల్ని మాత్రం 10 మందికి 10 మంది 20 మందిని ఇవ్వాలి, కానీ 10 మందినే ఇచ్చాడు. మీరు చదివితే ఏబు గ్రంథంలో 10 మంది పిల్లల్నే ఇచ్చినట్టు ఉంటుంది. మరి 10 మంది పిల్లలు పోయినందుకు 10 మందికి 10 మంది 20 మందిని ఇవ్వాలి కదా. మరి 10 మందిని ఎందుకు ఇచ్చాడంటే, మిగిలిన 10 మంది ఆడికి పోవాలా, ఆయన దగ్గర ఉన్నారు. అర్థమైందా? అప్పుడు 20 మంది ఉన్నట్ట కాదా? ఆడొక 10 మంది ఉన్నారు, ఈడొక 10 మంది ఉన్నారు. ఆడ 10 మంది ఎవరి పేరు మీద ఉన్నారు? ఏబు. ఇక్కడ 10 మంది ఎవరి పేరు మీద ఉన్నారు? ఇద్దరిని కలిపితే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు మొత్తం 2 అంతలు ఇచ్చాడు చూడండి. లెక్క కరెక్ట్గా ఉంటుంది, దేవుని లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. కాబట్టి ఒకటి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువును నమ్ముకోవటమే మన ధన్యత. యేసు ప్రభువును నమ్ముకున్నోడు ఏది పోగొట్టుకోడు. అది ఒట్టి మాట, యాడికి బావు, మొత్తం ఆయన చంకలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది జోక్ కాదు. నీ ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యము, ప్రాణము, నీ వారి ప్రాణం మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కల
కలతే చెందకు, నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన చెందకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రభువుని నమ్మిన నా సమస్తము భద్రం, ఏది పోగొట్టుకోను అన్నోళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఆఖరికి మన వారి ప్రాణాలతో సహా. నువ్వు కోల్పోయిన నీ అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, నీ కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే నీ కోసం భద్రంగా ఉంటారు. నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు, నీ రక్త సంబంధీకుల్ని కోల్పోయి ఏడుస్తుండొచ్చు. అప్పుడప్పుడు వాళ్ళకి జ్ఞాపకాలు తెచ్చుకొని దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఎందుకు బాధపడుతున్నావు? నా వాక్యం విని, నా గ్రంథం చదివి, నా విషయాలు తెలుసుకొని కూడా ఇంకా నువ్వు బాధపడుతున్నావా? కొద్ది కాలమే కదా ఈ ఎడబాటు. మళ్ళా నువ్వు కోల్పోయిన వస్తువు నీ దగ్గరికి తీసుకొస్తా కదా, నేను నీకు చూపిస్తా కదా. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? నా కుమారి, నా కుమారుడా, నువ్వు కోల్పోయిన వారిని తిరిగి నీ ముందుకు తెస్తాను. అంతేకాదు, ఇంకెప్పటికీ నీ నుంచి విడిపోకుండా శాశ్వతంగా నీకు ఇస్తాను. శాశ్వతంగా ఇస్తాను. ఆ రోజు సిగ్గుపడతావు నువ్వే. ఈరోజు ఎన్నోసార్లు ఫీల్ అయ్యావుగా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు తండ్రి, ఎందుకు చేసావు అని అలిగావుగా కొన్నిసార్లు నా మీద. ఎదుగో చూడు, నా వారు అన్నావు కదిగో చూడు, నా బిడ్డ అన్నావు కదిగో నీ బిడ్డను చూడు, నా భర్త అన్నావుగా భర్తను చూడు, భార్య అన్నావుగా భార్యను చూడు, అన్న అన్నావుగా అన్నను చూడు, తమ్ముడు అన్నావుగా తమ్ముడిని చూడు, తండ్రి, నా తండ్రి అన్నావుగా నీ తండ్రిని చూడు, నా తల్లి అన్నావుగా నీ తల్లిని చూడు. చూడు, ఆత్మల్ని నిర్మించింది నేను, శరీరాల్ని నిర్మించింది నేను. లేని వాటిని ఉన్నట్టు రప్పించడం తెలుసు, ఉన్న వాటిని లేనట్టు చేయటం తెలుసు, లేని వాటిని మళ్ళీ రప్పించడం నాకు తెలుసు. నేను అర్థం కాలేదా నీకు? ఇప్పుడు మా నాన్న నేను కోల్పోయానండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన దేవుని పాదాల చెంత నిరభ్యంతరంగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, పరదేశ మహిమలో ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, తిరిగి తప్పకుండా నేను ఆయన కలుస్తాం. ఈసారి కలుసుకుంటే ఇక ఎప్పటికీ విడిపోం. అక్షయ దేహాలతో శాశ్వతంగా కలిసే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు చెప్పు, ఏదన్నా మనం కోల్పోయేది ఉందా ప్రభువులో? ఏదన్నా కోల్పోయేది? ఆఖరి నీ ప్రాణంతో సహా తిరిగి నీకు ఇవ్వబడింది. ప్రభువులో నువ్వు కోల్పోయేది ఏదో ఒకటి చెప్పు నాకు. అవమానం పొందావా? శాశ్వత ఘనత వచ్చింది నీకు. ఇక్కడ నలుగురు ముందు, మనుషుల ముందు అవమానం పొందావేమో, ఈరోజు 4 దెబ్బలు తిన్నావేమో నలుగురి ముందు, కానీ రేపు అక్షయమైన ఘనత వచ్చింది నీకు. అక్కడ కోట్లాది మంది దూతల ముందు, కోట్లాది మంది మానవుల ముందు ప్రభువే నిన్ను గురించి ఏం చెబుతాడో తెలుసా? నా కుమార్తెయా, నా కుమార్తె, పిచ్చిదయా. నేను అంటే పిచ్చి, దీనికి తిక్కలది, పిచ్చిద్దా ఇట్రా అని దగ్గర తీసుకొని, నా కోసం దెబ్బలు తిందయా నా పిచ్చి కూతురు అంటాడు. నా కోసం తన్నులు తిందయా నా పిచ్చి కూతురు. నా కోసం పొద్దస్తమానం నా కలవరింతే ఈ పిచ్చిదానికి అంటాడు. సహోదరుడా, నిన్ను చూపించి ఈ పిచ్చోడికి ఎప్పుడు నేనే, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట నన్ను సనగల అడుగుతాడు. నా మీద కోపం రాలేదా నీకు? అన్ని బాధల్లో నెట్టాను కదా, అన్ని సమస్యలు అనుమతించాను కదా, అన్ని అవమానాల్లో తోసాను కదా, నీకేం అనిపించలేదా? ఎందుకయ్యా? అవమానానికి అప్పగించిన నువ్వే, ఘనతకు అప్పగించిన, దుఃఖం ఇచ్చిన నువ్వే, సంతోషం ఇచ్చిన, స్తోత్రం. హల్లెలూయా. చెప్పు నాన్న, గట్టిగా చెప్పు. నేనెందుకు అట్ట ఫీల్ అయ్యాను ప్రభా? నేను ఫీల్ అవ్వను, కాలేదు, అదే సంతోషం అని కోట్ల మంది ముందు, కోట్లాది దూతలు, మనుషుల ముందు ఆయన నీ తలనెత్తుతాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీ విశ్వాసాన్ని ఘనపరిచి మాట్లాడతాడు నా యేసయ్య. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందండి? ప్రభువులో ఉన్న మనం ఏది పోగొట్టుకోము, ఏది కోల్పోము. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫలానాది పోగొట్టుకున్నానన్నా అని. ఏం పోగొట్టుకోగలవు? నీ ప్రాణమే తిరిగి నీకు ఇవ్వబడిద్దే, నీ వారి ప్రాణం కూడా నీకు ఇవ్వబడిద్దే, నీ అవమానాలు ఘనతలుగా మార్చబడతాయే. నా ఘనత పోగొట్టుకున్నానన్నా అంటే రెట్టింపు ఘనత నీకు అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా,
చాలా అవమానకరమైన మాటలు తిన్నాను నేను. ఆ మాటలను బట్టి ఏడ్చుకున్నాను. ఒక దినాన నా ప్రభు నన్ను దగ్గరగా తీసుకున్నాడు, గుండెకి హత్తుకున్నాడు. బాధపడకరా, అవసరాన్ని బట్టి కొన్ని అవమానాలు అంతే, వాటిని నేను ఘనతగా మారుస్తాగా. నా మీద విశ్వాసం ఉందా? వదిలేసే, వాటిని గురించి నువ్వు ఆలోచించవాకు, వదిలేసే. ధైర్యపరిచి వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. నా కష్టకాలంలో, నేనున్న దీనస్థితిలో నా స్నేహితులు నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళారు. బాధపడ్డాను, దేవుని వైపు చూశాను. డోంట్ వరీ అన్నాడు. ఈరోజు ఆనోళ్లే నన్ను చూసి మొహం తిప్పుకున్న నా ఫ్రెండ్స్లో కొంతమంది, మీ షాలేం రాజు ఎవరో కాదు, నా ఫ్రెండేనాయా అని వాడు చెప్పుకునేటట్టు నా దేవుడు చేశాడు. ఇక్కడే చేశాడు, భూమి మీదే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఘనత పోగొట్టుకున్నానంటే ఘనతకి రెట్టింపు ఘనతనిచ్చేవాడు. నేను పైసలు పోగొట్టుకున్నా ప్రభు అంటే రెట్టింపుగా, పట్టసఖ్యముగానంత సమృద్ధినిచ్చే దేవుడు నా దేవుడు. చెప్పు, నువ్వేం కోల్పోయావు? చెప్తా నేను దాని సమాధానం. ఏది మిస్ కాదు. నీ త్యాగాలన్నీ మేఘాలలోనా మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలోంచినావు. మేఘాలలోనా మెరుపుంచినావు, మేఘాలలోనా మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలోంచినావు, త్యాగాలయందేమా అనురాగాలోంచినావు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంటి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు నిమిత్తం ఆయన నామంలో నువ్వు పడే ప్రయాస, నువ్వు చేసే త్యాగం, నువ్వు పడే కష్టాలు, పొందే అవమానాలన్నీ ఆయన చూస్తానే ఉన్నాడు. వీటన్నిటిలో నిన్ను పరీక్షిస్తానే ఉన్నాడు. నీ స్పందనలు ఏంటనేది మొత్తం నమోదు చేసుకుంటానే ఉన్నాడు. తగిన కాలమందు నువ్వు చేసిన త్యాగానికి, పడిన ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వడానికి నా తండ్రి నీకు సిద్ధపరిచింది దాచబడి ఉంది. నమ్మితే స్తోత్రం చెప్పు. త్యాగం. జేబులో ఉంది 50, జేబులో ఉంది 50. కఠినంగా జరుగుతుంది. సేవలోకి వచ్చిన కొత్త పెద్ద వయస్కుడు, దాదాపు 60 ఏళ్ళు పైబడిన దైవజనుడు వచ్చాడు. ప్రార్థన చేసి వెళ్తున్నాడు. ఒట్టి చేతులతో పంపి బుద్ధి కాల. ఉందే 50. ఆ 50 ఉంటే 10 రూపాయలు పచ్చడి తెచ్చుకున్నా ఎట్లుందంటే పరిస్థితి కనీసం 3 రోజులు గడిచిద్ది కదా అన్నట్టుంది. మరి సేవకు వచ్చాం, ఎవరిని అడగం, చేయిజాప అడగం, రోషం మాటపడం. మరి దేవుడికి అవమానం కదా మనం చేయిజాప అడిగితే. దేవునికి మహిమ. కానీ ఇంకా ఏం లేదు, వేరే మార్గం లేదు. ఎవరు నాకు అప్పు ఉన్నోళ్ళు ఎవరు లేరు. నేనే జనాలకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక 50 రూపాయలు అంటే 5,000 కనపడుతుంది. ఏం చేయాలా? ప్రభుకి స్తోత్రం. ఉన్నది 50 ఆయన చేతిలో పెట్టి పంపించా, ప్రార్థన చేయగారని. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. సంతోషం బాబు అని.
ఆయనకు ఆనందం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి? అయినా నాకు తెలుసు నేను చేసింది నా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నా అవసరానికి తప్పకుండా ఆయనే సహాయపడతాడు. ఇన్నాళ్ళు నన్ను పోషించింది ఆయనే చూసుకుంటాడని వదిలేశా. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే రోజు సాయంత్రానికి 1200 నా చేతికి వచ్చింది. 1200, 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ, ఇన్ని రేట్లో చూడు. త్యాగాన్ని చూస్తాడు. అసలు నీ త్యాగం, నీ సమర్పణ, నీ ప్రేమ, ఆయన కొరకు నీకున్న ఆసక్తి, సాటి మనిషి పట్ల నీకున్న బుద్ధి, వాళ్ళు ఉన్న బాధలను బట్టి నీకు చేయాలనే మనసు, అదంతా చూస్తాడు. అవతలాళ్ళకి ఆపదలో నీకు కష్టంగా ఉన్నా కూడా నువ్వు ఆదుకున్నావు అనుకో, దూతలకు చెప్పి మురుసుకుంటాడు. ఆ పిచ్చిదాన్ని చూసావా? ఆమెకే లేదు, వెర్రిమోహంది. చూడు ఎట్ట చేసిందో, మొత్తం ఇచ్చేసింది. నా బుద్ధే. దూతలు అంటారు, నీ బిడ్డకి నీ బుద్ధి రాక ఎవరి బుద్ధి వచ్చింది ఏసయ్యా? నీ బుద్ధే ప్రభా. మెచ్చుకుంటాడు. ఆ తిక్కలోని చూసావా? ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూస్తా ఊరుకుంటాడని చూడు, ఉన్నదంతా తీసిస్తాడు. వాని సంగతి చూసుకోడు, పిచ్చోడు. నా తండ్రి మురిసిపోతాడండి, మురిసిపోతాడు. మురిసిపోయి ఊరుకుంటాడా? ఆయన పిడికిలి విప్పి ఇచ్చాడంటే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి, బయట నుంచి, సొంతూరోళ్ళు కాకుండా. కూటం అయిపోయింది, లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బయట రోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. అమ్మా, వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి, దూరం, కొంచెం అన్నం ఉంటే పెట్టొచ్చు కదా అన్న. మాకే లేదు టికానాడ. స్తోత్రం, మాకే లేదు. ఎట్లా చేయాలా అయ్యా? మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, అది కూడా కొంచెమే ఉంది. ఆ ఉన్నదానిలోనే వండి పెట్టి మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, టైం అయింది, వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా, ఏదైనా పెట్టుమా అన్న. 2 కేజీలు వండింది, 2 కేజీలన్నర ఏమో వండేసింది. లేదు, కటకట్టలాడుతుంది పరిస్థితి. ఆ ఉన్నదానిలోనే త్యాగం. త్యాగాలయందేమా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారండి. మా అమ్మ నవ్వుతూ వచ్చాయా, త్యాగాలేం బాగానే చేపిస్తావు, మరి మన సంగతి ఏందండి? మన సంగతి ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. అంతేలే, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు 60-70 క్వింటాలు వండుతారు. 60-70 క్వింటాలు తమ్ముడు, చిన్న మాట. 60-70 క్వింటాలు అంటే వారానికి వచ్చి 12-14 క్వింటాలు వండుతారు వారానికి వచ్చి. ఇక నెలకు లెక్కేసుకో, 60-70 క్వింటాలకు పైన వండుతానే ఉంటారు, పెడతానే ఉంటారు. ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ. పో, 2 కేజీలు ఎక్కడ త్యాగం? 2 కేజీలు. దేవుడిచ్చిన సమృద్ధి మన వల్ల కాదు దాన్ని ఆపటం. హల్లెలూయా. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి. పొట్లాలు కడతా ఉన్నాడు, ఆమె చెప్పిన ఎచ్చాలన్నీ కడుతున్నాడు. ఈడేమో కూర్చొని, ఈ పిల్లోడు ఉన్నాడు కదా, కూర్చొని ఇవి ఉంటాయి కదండి పల్లీలు, ఏమంటారు, శనక్కాయ పప్పు, అటుకెళ్ళి చూస్తున్నాడు. వాడు ఈయన పొట్లాలు కడతా పిల్లోడుగా, అరే తీసుకోరా, మూత తీసుకో అన్నాడు. వాడు తీసుకోవట్లా. అతనికి వెళ్ళి చూస్తున్నాడు, సీసాకి వెళ్ళి చూస్తున్నాడు. అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి, అదే శనక్కాయ పప్పు. వాడు తీసుకోవట్లా, అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లా, దానికి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, తీసుకోరా, అంకుల్ చెప్తున్నాడుగా తీసుకో అంటే, నోండి మమ్మే అన్నాడు. ఆ పొట్లాలు గట్టి ఆయన, తీసుకోనా, తీసుకోరా, తీసుకోవచ్చుగా అని పొట్లాలు గట్టు అయిపోయినాక ఆయన మూత తీసి ఆ గుప్పిడి బట్టి ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే గుప్పిడి బట్టి ఇచ్చాడు అప్పుడు చేతులు చెప్పాడు.
ఆయన గుప్పిడి ఇటు దోశల నిండా వచ్చినాయి. అప్పుడు పోసుకున్నాడు జేబులకి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమన్నా మర్యాద అది? అంకుల్ తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చుగా. తీసుకునేడు ఆయన ఇచ్చినా తీసుకోకూడదు. అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని, అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది. అంటే అది కాదు మమ్మే, అది కాదు, నేను తీసుకుంటే నా చేయి అంత, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు. అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడులే అని నిలబడ్డా. చూడు అంకులు ఆయన చేతితో ఇచ్చాడు, నా పై జేబు నిండింది, కింద ఉన్న 2 జేబులు నిండినాయి, ఇక ఇంకా చేతిలో ఉండే. చూసావా? ఆ అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ. ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన. సమృద్ధి, సమృద్ధి. ఈరోజు దరిద్రతతో ఉండుండొచ్చు, ఫుడ్డుకు లాటరీ కొడుతుండొచ్చు, ఠికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీనంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో. ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. సాగలేని జీవిత సమరములో సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఏం పోగొట్టుకుంటావు నువ్వు? చెప్పు. ఇంకేమైనా డౌట్ ఉందా? ఆస్తి పోగొట్టుకుంటే 4 గంటలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, ఇచ్చేది ఖాయం. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు, నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీకు భయం ఉంది నా పిల్లల గతి ఏమో అని, అది కూడా చెప్తున్నా, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను ఈవేళ. నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచాను, నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను. వారు అనేకులకు ఇచ్చేటువంటి వారుగా, నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కూడా వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. ఒకటే పట్టు గట్టిగా, పొట్టులాగా ఉండొద్దు, గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం. ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు, ఇంకో దానికి మెత్తబడేది లేదు, చేయి జాపేది లేదు, సాష్టాంగ పడేది లేదు. ఈ బ్రతుకు నీకు అంకితం. కులం ఏమన్నా అనుకోని, మతం ఏమన్నా అనుకోని, నా కులం వద్దు, మతం వద్దు, నాకు సత్య మార్గం కావాలి, నాకు ప్రభువు కావాలి. ఎవరేమన్నా అనుకోని. నిందలే వచ్చినాయా? నువ్వు ఎరగని నీ మీదకి వచ్చే పడ్డాయా? నిందల పాలయ్యావా? డోంట్ వరీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. ఈ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల
విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నిందలు వస్తే రానే, నిందలన్నీ వందలే. ఇన్ని ప్రచారం చేశారు నా మీద, ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద. నవ్వుకున్నా. చెప్పుకోండి ఆ నిందలన్నీ నాకు పూదండలై మెడలో పడితే చెప్పుకోండి. నా దేవుడు చేసిన కార్యం, నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు. నన్ను అలాగనే నా తండ్రి ఇంకా గనుపొచ్చి తీసుకెళ్తున్నాడు ముందుకు. నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు, దాన్ని ఎవడు మూయగలడు? నీకు కూడా అదే చెప్తున్నాను. ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను. హతసాక్షి మరణమే కాదు, కొన్ని కోల్పోవటం కానీ, కొన్ని నష్టాలు పొందటం కానీ, కొన్ని మాటలు పట్టడం కానీ, కొన్ని దెబ్బలు తినటం కానీ, కొంతమందిని లాస్ అవ్వటం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు. వాటిలో 3 చెప్పా. మ్యాటర్ క్లియర్గా ఉన్నా నేను. మొట్టమొదటిది, ఎందుకు అనుమతిస్తాడు? మన నిజాయితీ, మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవటానికి, మన ప్రేమను కూడా ఆయనకు చూపించడానికి. రెండవది, పరిశీలించడానికి. గట్టి గింజ పొట్ట. ప్రైజ్ ద లార్డ్. దేనికి? పరిశీలించడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి. 2, మూడవది, ఆ త్యాగాలను బట్టి మనకు బహుమానం ఇవ్వడానికి, మనకు రెట్టింపుగా ఘనపరచడానికి. ఇప్పుడు అందరూ పొందింది వేరు. క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి. నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి, పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ని సాగనంపుతుంటే ఎట్టుందో తెలుసా? ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు. అంత బెటాలియన్ దిగి ఊహించారు అది. నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు. ఆయన ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ సైనిక్పూర్ అనుకుంటాను. ఆయన ఉండేది కూడా సైనిక్పూర్లోనే. ఆయన సాగనంపింది కూడా ఒక సైనికుడిని సాగనంపారు. ఎంతమంది ప్రజలు చచ్చినా బతికినా అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు కోసం నిలబడ్డాడు, క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. క్రీస్తు ఆయన్ని ఘనపరిచి ఈరోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకాసేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు. దేవుడిచ్చే ఘనత అక్షయమైంది, ఇక్కడ అక్కడ కూడా. ఆమేన్. చాలా ఎస్పీలు కూడా ఉండి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు. రాజకీయ నాయకులు ఉండి, ప్రభుత్వాధికారులు ఉండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు. దేవుని మయంపరిచా. నీ సైనికుడిలాగానే సాగనంపుతున్నావు ప్రభా, నీకు స్తోత్రం. నీ కృతజ్ఞతలు ప్రభా అని దేవుని మయంపరుచుకున్నా. నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ, నా సహదాసుడు నాతో పాటు గళమెత్తేటువంటి దైవ జనాంగం, నా తోటి యోధుడు, తోటి సైనికుడు, ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనబడడు కదా. అదొక బాధ ఉంది. అయినప్పటికీ దేవునికి మహిమ. మళ్ళీ కలుసుకుంటాంగా. అంతం కాదుగా, మనకు చావు లేదుగా. ప్రభుకి స్తోత్రం. అంతం లేదు. క్రైస్తవుడికి చావు లేదు. అందుకే క్రైస్తవ సమాధుల మీద ఏముంటుంది తెలుసా? ఫలానా మార్కు గారు ప్రభునందు నిద్రించిరి, ఫలానా మరియమ్మ గారు ప్రభునందు నిద్రించిరి అనే ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? నిద్రపోతున్నారు, తిరిగి లెగుస్తారు అని. ఆ నిరీక్షణ మనకుంది. 2 దినాలుగా కొంచెం హెల్త్ బాగా ఇబ్బందిగా ఉంది. వెళదామని ఆలోచించి కూడా కష్టం.
జర్నీ నాకు సమస్య అవుతుందని ఆగాను, లేకపోతే మనసు భయంకరంగా ఇబ్బంది పడ్డాను, వెళ్ళాలని. కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇదంటే దగ్గర కాబట్టి అసలు నాకు అందికి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. అలాగే దీన్ని కూడా డుమ్మా కొట్టేవాడిని నేను. దేవునికి స్తోత్రం. మరి రవి పాష గారి ప్రార్థన, మీ అందరి ఆశ, ఎంత భారీ ఏర్పాట్లు చేసుకొని ఉన్నాడు ఆయన. నాకు తెలియదు ఇట్లా చేసుకున్నాడని, ఇంత హడావుడి చేశాడని. అమ్మ నేను డుమ్మా కొడితే గందరగోళం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా మీ అందరి ఆశ మొత్తం మీద ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను, కానీ నా మనసు అంతా అక్కడే ఉంది. పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి తెలుసు పరిస్థితులన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మనం ఎదుర్కొనే శోధనలు, సమస్యలు, బాధలు, వేదనలు ఎందు నిమిత్తం? ఒకటి, మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుని ఎదుట. రెండవది, పరీక్షింపబడటానికి. మూడవది, పరీక్షలో పాస్ అయి మెప్పు, మహిమ, ఘనత పొందడానికి. నాలుగవది, వినండి, నాలుగవది, ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు కొన్ని అంటే, మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. నాలుగవది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి. భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం, 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా బా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మొత్తం మన లైఫ్లన్నీ ఆయన చేతిలో ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు ప్రభువా, ఏంది ఈ తోముడేంది, బాధలేంది, ఈ సమస్యలేందా? ఓరి పిచ్చోడా, ప్రకృతి నియమం చూడరా. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నాలుగవది ఎందుకు? మనల్ని. రెండవది పరీక్షించడానికైతే, నాలుగవది పరిశుద్ధపరచడానికి. మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ. నేను బైబిల్ మూసేశాను, ఇంకా ముగిస్తున్నా, ఇంక అయిపోయింది. ఇంకా సేపట్లో శాలమన్నా నువ్వు ఉండన్నా నేను ఉండను. జంపు ఏంటి
కానీ చెప్పే ఒక ముక్క జాగ్రత్తగా వినండి. చదువునానా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది. ఎందుకయ్యా ఈ బాధలంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు. ఏం అవసరం అంటే వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి, వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి, వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి. అర్థమైందా? అగ్ని పరీక్షలో 2 తేలుతాయి. ఒకటి అగ్ని పరీక్షలో 2 తేలుతాయి బంగారానికి. ఒకటి అది ఒరిజినలా డూప్లికేట్ అనేది తేలిద్ది అగ్ని వల్ల. బంగారపు కమ్మె దొరికిందని బంగారపు కొట్టుకుపోయావు అనుకో, ఏం చేస్తాడు? తీసుకొని డబ్బులు ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? దాని మీద యాసిడ్ వేస్తాడు. యాసిడ్ అంటే ఏం తెలుసా? ద్రవ రూపక అగ్ని, నీటి రూపంలో ఉన్న అగ్ని. అది పోస్తే కాలిద్ది. కాలి ఒకవేళ నకిలీది అనుకో దాని అసలు రంగు బయటకు వచ్చింది. ఒరిజినల్ అనుకో ఇంకాస్త మెరిసిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అంటే 2కి ఉపయోగపడేది అగ్ని. ఒకటి అది ఒరిజినలా నకిలీయా తేలటానికి. రెండవది ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే. మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ, మేలిం చేయని బంగారం రేట్ ఎక్కువ. మీకు తెలియందిగా చెప్పండి. మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ, చేయని దానికి ఎక్కువ. మేలిం చేయటం అంటే ఏంది? శుభ్రపరచటం, శుద్ధీకరించటం. స్తోత్రం, అవునా? కల్తీ గిల్తీ ఏమైనా ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి ఆడబెడతాడు. ఒరిజినల్ బంగారాన్ని నీకు తెలుస్తాడు, దానికి రేట్ ఎక్కువ. అలాగా మన విలువైన పాత్రలం కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది. ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు. వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో, మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ లైఫ్. అందరి జీవితాలు లాంటి జీవితం కాదు నీది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు? మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. మరి అందరి జీవితాలు లాంటి జీవితం కావాలా నీకు? ప్రత్యేకింపబడిన జీవితం కావాలా? ప్రత్యేకింపబడిన జీవితం నీది. నువ్వు అనుకుంటున్నావేంది నాకు చదువు రాదండి, అయినా సరే నువ్వు దేవుడు కూతురువే. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీ లైఫ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావు. లేకపోతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించేవాడివి, జీవించేదానివి. కానీ కాదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది, సింహాసనం ప్రత్యేకమైంది, కిరీటం ప్రత్యేకమైంది. నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది. కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ప్రత్యేకమైన లైఫా కాదా? కావాలా వద్దా జీవితం? మరి అప్పుడు ప్రత్యేకంగా మరి శుద్ధీకరణ కూడా కావాలి. అందుకే ఇతరులకు ఉన్న ట్రీట్మెంట్స్ మనకు ఉంటాయి. అది ఎందుకో మనకు అర్థమైంది, మిగిలినోడికి అర్థమై సావదు. మీకు ఎందుకు ఇట్ట అంటే మన లెక్కలో మనకి దేవుడికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? అందు గురించి చూసి వస్త్రాలు చించుకోవడం తప్ప అడిగేం తెలియదు. మనకు తెలుసు. అందుకే మనం ప్రతికూలతల్లో కూడా జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే ఏమండి? నేనంటే మీలో ఎంతమందికి అభిమానం అండి?
నిజం చెప్పండి, నేనంటే అభిమానం ఎంతమందికి ఉంది? ఇంకా నేను వెళ్తున్నానులే, మళ్ళీ మీరు చెప్పండి. శాలం అయ్యా నువ్వంటే మాకు చాలా అభిమానం అయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అటకెళ్ళిచ్చండి. అమ్మో ఇంతమందికి అభిమానం ఉందా నేనంటే. దేవునికి స్తోత్రం కదా. ఇంత అభిమానం కదా నాకు, ఇంత అభిమానం నాకు. అమ్మో ఎంత అభిమానం ఉందో. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు కష్టాలు, నమ్ముకున్నాక నెమ్మది వచ్చింది. నమ్ముకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళా స్టార్ట్ అయింది కౌంటరు, మళ్ళా స్టార్ట్ అయింది. అంతకుముందు అంటే పాపాలను బట్టి వచ్చింది, ఇప్పుడు పాపాలు కడుక్కున్నా మళ్ళా స్టార్ట్ అయింది. నేను కౌంటర్ అనుకున్నా. అంతకుముందు బాధలు వచ్చినాయి, అవన్నీ అంతకుముందు చేసిన పాపాలను బట్టి వచ్చినాయిలే. ఇప్పుడు ఏసు రక్తంలో కడుక్కున్నా, పరిశుద్ధులు అయ్యాంగా, ఇంకేం ఉండదులే అనుకున్నా. ప్రభులోకి వచ్చి కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది బాధలు. ఏం బాధలన్నీ వర్ణించే టైం లేదులే, వచ్చినాయి. ఇప్పుడు సీత బాధలు సీతే, పీత బాధలు పీతయని, నీ బాధలు మీ, నా బాధలు మొత్తం నా దగ్గర నాకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను అనుకున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణం నేను తీసుకుంటే ఆత్మహత్య చేసుకొని సచ్చి నరకానికి పోతా. అట్లొద్దు, నా ప్రాణం ఏదో వంకతో నుది. ఎందుకంటే నాలాంటోడు ఒకడు బతికుండటం అనవసరం. నాది అసలు సరైన జన్మే కాదు. ఎప్పుడు ఎవరితో చెప్తున్నా ఈ మాటలు? ఏసైని నమ్ముకున్నాక ఏసైతో చెప్తున్నా. నాలాంటోడు ఒక వేస్ట్ ఫెలో, నాలాంటి ఒక దౌర్భాగ్యుడు, నాలాంటి బలహీనుడు, నాలాంటి అస్థిరుడు, ఏమండి నాలాంటి దరిద్రుడు, ఎందుకంటే అంత దరిద్రంతో అల్లాడుతున్నా, నాలాంటి ఒక దరిద్రుడు బతకటం వేస్ట్, తీసేయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీకు ఐడియా ఉందా? ఒంగోలు బ్రిడ్జి, చిలకలూరుపేట ఒంగోలు బ్రిడ్జి, దానికి ఇటు పక్క సపోటా తోట ఉంటుంది, దాని ఎదురుగా రిబిట్మెంట్ ఒకటి ఉంటుంది. దాని మీద కూర్చొని ఈ మాటలు చెప్పాను నేను దేవుడికి. ఏ ప్లేస్లో చెప్పానో కూడా చెప్తున్నాను నేను. పోవటం, పెద్దగా ఏడవటం, ఈ మాటలు చెప్పటం, ఆయన మాత్రం మౌనం. అసలు ఉన్నాడో, ఏడున్నాడో, చూస్తున్నాడో లేడో అనే డౌట్లు కూడా సైతాన్ తెచ్చాడు. మళ్ళీ మనసులో పరిశుద్ధాత్మ, దరిద్రుడు, ఆయన లేకపోవటం ఏందిరా, ఆయన ఉన్నవాడు సజీవుడు, అవునవును ఉన్నాడు, ఉంటే మరి ఏంది ఇది, ఈ పరిస్థితి ఏంది అంటే, అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్నా కదా, బాధలు తట్టుకోలేక ఇట్ట అడిగా దేవుడిని. ఆయన మాత్రం ఏం సమాధానం చెప్పట్లా, మౌనం. అలా కొంతకాలం గడిచింది. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అలా ఎందుకు నలిపాడు. ఆ రోజు ఆ కఠినమైన శ్రమల్లో గుండా నన్ను తీసుకెళ్ళి, ఎలాంటి కఠినమైన పరిస్థితి అంటే బతుకు మీదే విరక్తి పుట్టింది. మీలో కొంతమంది అంటుంటారు కదా, సావన్న రావట్లా, ఏసై కూడా దయగలగట్లా నా మీద, నేను చస్తే నరకానికి పోతా, ఆయన చంపితే పోతా, ఆయన చంపట్లా నన్ను, ఎప్పుడు పోయిద్ది మా ఇద్దరు ప్రాణం, ఎప్పుడు పోయిద్ది ఇద్దరిద్దరు బతుకు, ఎప్పుడు చస్తానో అని అనుకోవట్లే. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకంటూ గొప్ప అయింది, చేతులు ఎత్తి అనుకుంటే ఏంది అనుకున్నారా బ్రదర్స్? మీరు అనుకోలేదా? ఏం జీవితం రా నా బతుకు, దరిద్ర బతుకు అని అనుకోలేదా? సరే మీరు అనుకోకపోతే మీరు మనగాళ్ళు అండి, మీరు గొప్పోళ్ళు, ధైర్యవంతులు, నేను పిరుకోండి, భయస్తుడిని, పనికి మాలను అనుకున్నాను నేను. పోనీ నాకంటే మీరే మనగాళ్ళు అనుకోండి, పోండి, ఏం పోయింది ఇప్పుడు, స్తోత్రం. కానీ నన్ను అలాంటి కొలిమిలోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చి ఆయన ఇప్పుడు చూపిస్తున్న దాన్ని చూస్తే మతిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎరా అప్పుడు అంతసేటు ఏడిచావు కదా, ఇందుకేరా నిన్ను ఇలా తయారు చేయాలనే అలాంటి శ్రమల్లో గుండా తీసుకెళ్ళాను ఆయన. మీరెవరండి? నేనేముండండి? ఈ ఎండ ఏందండి ఇది? ఈ ప్రేమ ఏందండి? పనులు లేవు, ఆవులబెట్టి డబ్బులు వచ్చే పనులు ఉన్నాయిగా, మిరగాయల కోతలు నడుస్తూనే ఉన్నాయి, ఆ పని ఈ పని ఉంటానే ఉంది. శుభ్రంగా పోతే 400-500 కూలి కూడా బాగా పెంచి ఇస్తున్నారు ఈ మధ్య. అన్నీ ఆడబడేసి ఇటు బడి పరిగెత్తరి, ఏందండి ఇది? మీ హృదయాల్లో అంత చోటు ఎవరిచ్చింది? నా ప్రభు ఇచ్చింది. ఎలా చేశాడు? ఆ కఠినమైన శ్రమానుభవాల్లో గుండా తీసుకొచ్చి నలగొట్టి నిలబెట్టాడు. ఈరోజు నువ్వు అదే ప్రయాణంలో ఉండొచ్చు. తప్పకుండా నిన్ను కూడా ఒక వెలుగు వెలిగిస్తాడు నా దేవుడు. నమ్మితే పొందుకుంటావు, లేకపోతే నీ కర్మ.
దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా నలగొట్టబడుతున్నావంటే ప్రత్యేకింపబడిన జీవితం. నాకేం దేవుడి దేవాళ్ళు అంత పెద్ద నలుగుడేం లేదులేయ్యా అంటే నువ్వు నల్లరాయివి. నల్లరాయి వరుసలో పెట్టుకోవడానికి కొంటాం కదా మనం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి, పునాదుల్లో వేయటానికి, బేస్ మట్టం కట్టుకోవడానికి నల్లరాయి వాడతాం కండి. నల్లరాయి నాలుగు మూలల ముఖాలు ఉంటుంది రాయి, అదేగా. ఎంత ఉంటుంది? 8,000 ఉంటుంది ఒక్కో రాయి వచ్చి. 8,000 అనగానే వేలా అన్నట్టు చూశారు. వేలు కాదు, 100 కూడా కాదు, అది 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మహా ఉంటే. నల్లరాయి ఎంత ఉంటుంది? నల్లరాయిని తయారు చేయడానికి పెద్ద చాకిరీ అవసరంలా. మొలాడు తీసుకొని ఫస్ట్ కడ్డీరాళ్ళు ఎడగొట్టి ఒక దెబ్బగా నల్లరాయిని కొట్టచ్చు. దానికి ఏమైనా పెద్ద పనితనమా? ఒక దెబ్బకి ఒక ముక్క కేకు ముక్కల్లా పక్కన పడిపోతాయి. నల్లరాయి తేల్చడానికి పెద్ద చాకిరీ ఉండదు. ఫస్ట్ కడ్డీరాళ్ళు కొట్టుకొని ముక్కలు చేసుకుంటే నల్లరాయి. అవునా? దానికేం పెద్ద పనితనాలు అవసరంలా. ఒకరోజు పూనుకున్నాడంటే కొట్టేస్తాడు 100, 150 రాయి లెక్క లేకుండా కొట్టి అవతల పడేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలంటే ఒక్క రోజులో అయిద్దా? ఒక అందమైన షేప్ని, ఒక అందమైన ఆకారాన్ని 10 మంది చూసి అబ్బా ఎంత బాగుంది అనే ఒక ఆకారాన్ని చెక్కాలంటే ఎంత టైం పట్టిద్ది? చాలా కాలం పట్టిద్ది. ఆ రాయి కూడా ఎన్ని తన్నులు తినాల్సి ఉంటుంది? నల్లరాయి ఏమో 2-3 దెబ్బలు అయిపోయింది నల్లరాయి. కానీ శిల్పం అట్ట కాదు. శుభ్రంగా క్యారేజ్ పెట్టుకొని వస్తాడు, మధ్యాహ్నం దాకా కొడతాడు, క్యారేజీలో అన్నం తింటాడు, కాసేపు అడ్డం పడతాడు చెట్టు కింద, మళ్ళా సుత్యాగులు తీసుకొని మళ్ళీ కొడతాం మొదలు పెడతాడు. అట్ట నెలలు కొడతాడు. ఈ శిల ఆ నల్లరాయిని చూపించి అడిగిద్ది, సార్ ఒక మాట, ఏంటి? దాన్నేమో 2 దెబ్బల్లో ఏనం చేసావు, నన్నేంది క్యారేజ్ పెట్టుకుని అలా వచ్చి కొడుతున్నావు? అచ్చం ఇదే పని పెట్టుకున్నావు ఏంది? రోజు కొడతావా? మరి దాన్ని ఎందుకు కొట్టట్లా? నోర్మయ్, అది వేరు, అది రాయేగా. అది రాయే, నేను రాయినేగా, నువ్వు రాయివే. మరి అది వేరు, నేను వేరు. అంతే, అది వేరు, నువ్వు వేరు, నేను వేరా? ఏందంట? అదేమో భూగర్భంలోకి వెళ్ళిద్ది, నువ్వేమో ప్రజల ముందుంటావు. దాన్నేమో పాదాల కింద, నిన్నేమో ప్రజల ఎదుట. నిన్ను చూసి ముగ్ధులవుతారు, దాన్నేమో అడిగేసి తొక్కి ముందుకు వస్తారు. అలా కావాలా, ఇలా కావాలా? ఎలా కావాలి? నన్ను చూసి ముగ్ధులయ్యేదే కాదు. మరి రోజు కోటింగ్ తప్పదు. మరి ఇప్పుడు చెప్పండి, మనకేమైనా అనవసరంగా కోటింగ్ ఉంటుందా? అవసరాన్ని బట్టి ఉంటుందా? నా యేసయ్య చేతుల్లో ఎంత చెక్కబడతామో అంత సౌందర్యవంతులం అవుతాము, అంత వ్యక్తిత్వపు అలంకరణ వస్తుంది, ఆకర్షణ వస్తుంది, అంతమందికి దీవెనగా కూడా మారుతాం మనం. ఎంత కోటింగ్ తింటే అంత ఆకర్షణ. తెలుసా మీకు? శాలెం రాజు అన్న అంటే సరదాగా వచ్చాడు అనుకున్నారా? రోట్లో పెట్టి పచ్చడి దంచినట్టు దంచి 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 తీస్తే అన్నయ్య నువ్వంటే మాకు అభిమానం అన్నయ్య అన్నాను. ఈ అభిమానం అన్నయ్య నీ ఒక్క మొక్క పొందని రోట్లు రోకలతో దంచి 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 పొట్టొలిసి తీసుకొచ్చాడు బయటికి రాకొట్టి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రోట్లేసి దంచుతుంటే ఎందుకు ప్రభా ఈ దంచుడు అంటే అవసరం లేదు మీరు అంటే. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా. 9-10 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుంచి నన్ను నలగొట్టడం మొదలుపెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, 9-10 ఏళ్ల పిల్లగాడు అప్పటి నుంచి చేదైన అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు లెక్కలేనన్ని చేదైన అనుభవాలు. ఎంత వయసు తమ్ముడు? 9-10 ఏళ్ళప్పటి నుంచి. శాలేమన్న తోముడు ఈరోజుది కాదు, అప్పుడుది.
శిలనైనా నన్ను నీవలె మార్చుటకా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 4 విధాలుగా అయిపోయింది. నేను చేసిన మంచి పని ఏంటో తెలుసా? నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించటం నంబర్ 1. నంబర్ 2, యేసు ప్రభు నేనే సత్యవంతుడని తను బయలుపరచుకోవటం. అది తెలుసుకొని ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు యేసు కావాలని అడుగు ముందుకేయటం నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ నంబర్ 1. ఓకే. నంబర్ 2, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు, పిలుపు వచ్చినప్పుడు, రా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి, నీతో నాకు పనుందని దేవుడు పిలిచినప్పుడు వెంటనే నేను లోబడటం నా లైఫ్లో 2వ టర్నింగ్. వాయిదాలు వేసుకోవాలా, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు పెట్టుకోవాలా, పిలిచాడు, లోబడ్డా. 2. 3వది, రక్షింపబడ్డ తర్వాత విశ్వాస యాత్రలో పరీక్షల గుండా వెళ్తూ ఎదురు దెబ్బలు తగిలిన యేసయ్యను మాత్రం వదలకుండా ఆయన పాదాలు హత్తుకోవటానికి దేవుడే బలం ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితులు, శోధనలు వచ్చినాయి, సైతాను శోధించాడు. యేసు ప్రభు ఉంటే, నీకు తోడై ఉంటే ఇలాంటి ఎందుకు వస్తాయి, పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నీకని నన్ను శోధించాడు. పోరా సైతానా, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినవాడు నా ప్రభు, నాకు చేసిన పర్వాలా చేయకపోయినా పర్లా నేను మాత్రం ఆయన వదలను అని పట్టుకున్నా ఆయన పాదాలు. మొదటిది ప్రభువును తెలుసుకోవటం ఆయన చెప్పిన మాటకి. 2వది, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. 3వది, ఆయన పిలిచినప్పుడు దా నీవు నా పని చేయాలి, నా రాజ్య విస్తరణ కొరకు నీవు ప్రయాసపడాలి, రా అని ఆయన పిలిచినప్పుడు ఏమాత్రం తడవ చేయకుండా వెంటనే లోబడ్డా. అది ఎన్నేళ్ల వయసులో? 21 సంవత్సరం వయసులో రక్షణలోనికి వచ్చా, ఇంచుమించు 25 వయసులో సేవకు వచ్చా. 21 సంవత్సరం అంటే మైనార్టీ తీరి ఒకడు మైనర్ మేజర్ అవుతాడు. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ అప్పుడే ఉంటాయి. హలో, ఎంతమంది ఒప్పుకుంటారు? పడాల్సిన పాటలు, వేయాల్సిన వేషాలన్నీ అప్పుడే ఉంటాయి. 21 సంవత్సరం అంటే ఏమిటండి? లైఫ్ ఎంజాయ్, తినాలి, తాగాలి, ఎగరాలి, ఊగాలి, లైఫ్ను అనుభవించాలని ఆశలన్నీ అప్పుడేగా వచ్చేది. అక్కడే కొట్టాడు దెబ్బ. ఆగురా, అందరిలాగా బతకడానికి లేదు, రారా అని పట్టుకొచ్చాడు. స్తోత్రం. 25 వయసులో సేవ అంటే ఏంటో తెలుసా? వయసు 25 అయి ఉండొచ్చు కానీ 70 ఏళ్ళ ముసలోళ్ళ బతకాల.
మరి అంతే. అన్నిటినీ చంపుకోవాలా, కోపాన్ని చంపుకోవాలా, భావోద్రేకాలు చంపుకోవాలా, శరీరేచ్ఛలను చంపుకోవాలా, భోగేచ్ఛలు, రకరకాల ఇచ్ఛలు ఉంటాయి. మీ అందరిలో ఉండే ఇచ్ఛలన్నీ, ప్రతి మనిషిలో ఉండే ఇచ్ఛలన్నీ నాలో కూడా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. అవన్నీ చంపుకోవాలి. చంపుకొని సమాజం ముందు సరైన సాక్ష్యం ఇస్తేనే సేవ. ఏ ఒక్క చోట బెండై బలహీనపడ్డా పోయిద్ది సాక్ష్యం. ఒక చోట సాక్ష్యం ఒకసారి పోయిందంటే ఇక దాన్ని నిలబెట్టడం కష్టం. ఇల్లు పడిపోయినా మళ్ళీ కట్టొచ్చు, కానీ సాక్ష్యం కూలిందంటే దాన్ని నిలబెట్టడం కష్టం. అట్ట బిగబట్టుకొని బతకాలి. 25 ఏళ్ల వయసులో అలాంటి సమర్పణలోనికి తీసుకొని వచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నా జీవితాన్ని చరితార్థం చేసే విధంగా నేను తీసుకున్న ఆ నిర్ణయాలు అద్భుతమైనటువంటి మలుపును తీసుకొచ్చాను నా లైఫ్లో. 3 మొట్టమొదటిది సత్యదేవుడిని అన్వేషించటం, ఆయన మాటకు లోబడి రక్షణ పొందటం. 2వది ప్రతికూలతలు ఎదురైనా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. 3వది ఆయన పిలిచినప్పుడు సేవకు కూడా. ఆ 40 ఏళ్ళ ఎప్పుడు చూద్దాంలే అన్నట్టయితే 40 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నట్టయితే బాప్తిస్మానికి 50 ఏళ్ళు వచ్చినాక సేవకు పోదాం అనుకుంటే ఇంతమంది రక్షణ ఉండేది కాదు. ఈరోజు ఈ చేతులతో నా దేవుని కృపను బట్టి వేలాది ఆత్మలకు, 50,000 కంటే ఎక్కువ మంది ఆత్మలకు బాప్తీసం ఇవ్వడానికి కృపనిచ్చాడు. ఇదంతా ఉండేది కాదుగా. సామాన్యమా అన్ని వేల మందికి బాప్తీసం రక్షణలోకి నడిపించడం అంటే? నా దేవుడి కృప. సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు మేలుకొని అడుగులు వేయటం వల్ల దేవుడి కృప ఇంతగా దొరికింది, నాకు పొందగలిగాను. ఇది కూడా దేవుని కృప. ఆ మెలకువ కూడా, లేకపోతే మనకంత తెలివి ఆడి ఏడ్చిందిలే, మనంత సోదేవారు. దేవుడే ఆ చురుకుదనం ఇచ్చాడు, ఆ మెలకువ ఇచ్చాడు, పదరాన్ని నెట్టాడు, ముందుకి వచ్చాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని గురించి తెలుసుకోకపోతే దయచేసి తెలుసుకోండి. యేసే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధ దేవుడు. ఎంత ఘోర పాపివైనా నువ్వు వచ్చి ఆయన రక్తంలో కడిగి నీ పాపాలు పరిశుద్ధపరచుకోవచ్చు. నువ్వు ఎలాంటి పాపంలో ఇప్పటిదాకా కొనసాగావో దాని నుంచి ఈరోజు నువ్వు విడుదల పొందొచ్చు. దానికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. ప్రభు అయిన యేసు నా ప్రభు అని ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్మం పొంది, అంటే నీళ్లలో మునిగి లేగు చాలు, నువ్వు కడగబడతావు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్న పని కూడా నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నువ్వు తప్పించుకోలేవు, రాకడలో ఎత్తబడలేవు, జీవగ్రంథంలో పేరుండదు, నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. సభాముఖంగా చెప్తున్నా. నిన్ను నరకం నుంచి తప్పించడానికి ఎవ్వరూ ఏమీ చేయలేదు, ఒక్క యేసయ్య మాత్రం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రోజన్నా నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. నువ్వు ఎంత పాపంలో బతుకావో బతుకుతున్నావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఈరోజు నా ప్రభు అడుగుతున్నాడు, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. గతహ, ఆ పాపాలన్నీ కడిగేస్తారా? నీ జీవితాన్ని ఇప్పుడన్నా నా కుమారుడు అప్పచెప్పినట్టు నీ జీవితాన్ని కూడా నాకు అప్పచెప్పు. నేను దాన్ని చెక్కి శుభ్రపరిచి అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాలనుకుంటున్నాను అని నా యేసయ్య పిలుస్తున్నాడు.